ఓం శాంతి 28/9/21 मीठे बच्चे बाप आए हैं तुम्हें पुजारी से पूज बनाने। पूज से पुजारी और पुजारी से पूज बनने की पूरी कहानी तुम बच्चे जानते हो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు పిల్లలైన మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేయడం కోసం. పూజ్యుల నుండి పూజారులుగా మరియు పూజారుల నుండి పూజ్యులుగా తయారయ్యేటటువంటి ఈ పూర్తి కథ ఏదైతే ఉందో ఇది పిల్లలకి తెలుసు. పూజ్యుల నుండి పూజారులుగా మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేటటువంటి ఈ గాథ లేక కథ ఏదైతే ఉందో పిల్లలైన మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చింది మాత్రం పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేయడం కోసం. प्रश्न, कौन सी बात दुनिया वालों के लिए असंभव लगती है और तुम सहज उसे अपने जीवन में धारण करते हो? ఏ యొక్క విషయం ప్రపంచవాసీలకి అసంభవం అనిపిస్తుంది, కానీ ఆ విషయాన్ని మీరు మీ జీవితంలో చాలా మంచిగా ధారణ చేయగలరు ఏంటి అని అడుగుతున్నారు బాబా. ఈ ప్రపంచవాసీలకి అసంభవం అనిపించే విషయం పిల్లలైన మీరు సహజ రీతిగా ధారణ చేయొచ్చు, అది ఏంటి అని అడిగారు బాబా. उत्तर, दुनिया वाले समझते हैं गृह त्योहार में रहते पवित्र रहना ये तो बिल्कुल असंभव है और तुम सहज धारण कर लेते क्योंकि जानते हो इससे स्वर्ग की बादशाही मिलती है, तो ये बहुत सस्ता सौदा हुआ है ना. బాబా చెప్తున్నారు, జవాబు ఏంటంటే ఈ ప్రపంచవాసీలు ఏమనుకుంటారు అంటే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండడం ఇది అసంభవం, చెయ్యలేము అని భావిస్తూ ఉంటారు. కానీ మీరైతే చాలా సహజ రీతిగా ధారణ చేయగలరు. ఎందుకంటే మీకు తెలుసు పవిత్రంగా ఉండడం ద్వారా స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది అని. మరి ఇది ఎంత చౌక బేరమో చూడండి అంటున్నారు బాబా. అంటే ఈజీగా మనకి ప్రాలబ్ధం అనేది లభిస్తుంది, ప్రాప్తి. అంటే చౌకగా దొరికే వస్తువు ఏదైనా అందరూ కొంటూ ఉంటారు కదా, అలా శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ లభిస్తుంది ఇక్కడ మనకి. చాలా ఈజీగా మనం గృహ వ్యవహారంలో ఉంటూ కూడా ఈ పవిత్రతను ధారణ చేయొచ్చు, స్వర్గం యొక్క ప్రాప్తిని పొందొచ్చు అని చెప్తున్నారు బాబా. ఈ ప్రపంచవాసీలకైతే అది అసంభవం, అంటే మేము చెయ్యలేము, అసంభవం అని భావిస్తూ ఉంటారు. गीत, एक कौन आज आया सवेरे सवेरे मेरे मन के द्वारे में. ఈ రోజు ఉదయం ఉదయమే నా మనస్సు అనే ద్వారంలోకి ఎవరు వచ్చారు? ఓం శాంతి. अंधियारा और सवेरा दुनिया के लिए बिल्कुल अलग है, वो तो कॉमन है. तुम बच्चों का सवेरा अनकॉमन है. दुनिया को पता नहीं अंधियारा और सवेरा किसको कहा जाता है. రాత్రి మరియు పగలు అంటే చీకటి ఉదయము. ఈ ప్రపంచవాసీలకైతే ఈ రెండిటి యొక్క అర్థం ఏంటి తెలియదు అంటున్నారు బాబా. పూర్తిగా వేరు అన్నమాట, సామాన్యమైన విషయం వారి కోసం. పిల్లలైన మీకైతే తెలుసు ఉదయం అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి. అందుకే మీకు అన్కామన్ అంటున్నారు బాబా. ప్రపంచవాసీలకి ఈ విషయం తెలీదు. కల్పం యొక్క విషయాన్ని రాత్రి పగలుగా చెప్పడం జరుగుతుంది. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి, చీకటి. వాస్తవానికి ఇది అర్థం చేసుకోవలసినటువంటి విషయం. మొత్తం కల్పం యొక్క విషయం ఈ పురుషోత్తమ సంగమ యుగంలో బాబా మనకి అర్థం చేయిస్తున్నారు. అభి అజ్ఞాన్ అంధియారా దూర్ హోతా హై,
गाते भी है ज्ञान सूर्य प्रकटा और सूर्य तो रोशनी देने वाला है. ఒక్కసారి ఈ యొక్క జ్ఞానం తెలియడంతో అజ్ఞాన అంధకారం దూరం అయిపోతుంది. అంటూ ఉంటారు కదా! గాయనం కూడా ఉంది. జ్ఞాన సూర్యుడు ఉదయించారు అంటే ప్రకాశం వస్తుంది. సూర్యుడు ప్రకాశాన్ని తీసుకొచ్చేవారిగా ఉంటారు కదా! మరి బాబా జ్ఞాన సూర్యుడు. జ్ఞానము అంటేనే ప్రకాశం అంటున్నారు. ఇక్కడ జ్ఞాన సూర్యుని యొక్క విషయం. ఈ పగలు, చీకటి యొక్క విషయం కాదు. హద్దు యొక్క విషయం కాదు బాబా చెప్పేది. అనంతమైన విషయం. కల్పం యొక్క విషయం. భక్తి కో అంధియారా, జ్ఞాన్ కో రోషని కహా జాతా హై. ఇంకా చెప్పాలి అంటే భక్తిని అంధకారము, జ్ఞానమేమో ప్రకాశము అంటున్నారు బాబా. అభి తుమ్ బచ్చే జాన్తే హో సవేరా హో రహా హై. భక్తి మార్గ్ కా అంధియారా పూరా హో జాతా హై. పిల్లలైన మీకు తెలుసు కదా, ఉదయం రాబోతుంది. భక్తి మార్గం యొక్క అంధకారం సమాప్తి అయిపోతుంది. ఉదయము అంటే ఇక్కడ సత్యుగం, ప్రకాశం. భక్తి को अज्ञान कहा जाता है क्योंकि जिसकी भक्ति करते हैं उनका ज्ञान कुछ भी नहीं है. భక్తిని అజ్ఞానం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరి కోసమైతే వారు పూజలు చేస్తున్నారో, భక్తి చేస్తున్నారో వారి కోసం యథార్థంగా తెలియదు కదా! సపోజ్ ఏ దేవి లేక దేవత యొక్క పూజ చేస్తున్నారనుకోండి. వారి హిస్టరీ, జాగ్రఫీ ఏంటి అనేది తెలీదు అంటున్నారు బాబా. మరి జ్ఞానం ఏమీ లేనట్లే. వేస్ట్ ఆఫ్ టైం హోతా హై. గుడియోం కి పూజ హోతీ రెహతీ హై. సమయం కూడా వృధా అయిపోతూ ఉంటుంది. ఏదో బొమ్మలాటలా చేస్తూ ఉంటారు. బొమ్మల పూజ అన్నట్లుగా అయిపోతుంది. आधा कल्प से एक गुड़ियों की पूजा होती है. पूजा जिसकी करते हैं उनका पूरा ज्ञान भी चाहिए ना. అర్ధకల్పం నుండి ఇలా బొమ్మల పూజ చేస్తూ వచ్చాము. అయితే పూజ ఎవరికైతే మనం చేస్తున్నామో వారి పూర్తి జ్ఞానం అవసరం ఉండాలి అంటున్నారు బాబా. దేవీ దేవతాओं का ही पूज घराना, वही पूज फिर పూజారి बनते हैं. దేవీ దేవతలు ఉన్నదే పూజనీయులన్నమాట. అంటే పూజనీయులైన వంశస్థులు. వారు రాజ్యం చేసేది కూడా కొత్త ప్రపంచంలో. పూజారులుగా ఎప్పుడైతే అయిపోతారో రాజ్యం కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇలా బాబా వచ్చి మనల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేస్తున్నారు. పూజారుల నుండి పూజ్యులుగా, పూజ్యుల నుండి పూజారులుగా అయ్యేటటువంటి ఒక ఆట ఇది. హ్మ్. ఇలా నడుస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. పూజారి సే పూజ్ బన్నే కి కితనీ లంబీ చౌడీ కహానీ హై దేఖో. పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేటటువంటి ఎంత పెద్ద కథ ఇది చూడండి అంటున్నారు. చాలా పెద్ద కథ. అక్కడ కథలు చెప్తారు కదా! హ్మ్. అన్నిటికంటే పెద్ద కథ అంటూ ఉందంటే ఇదే అంటున్నారు బాబా. మనుష్య తో పూజ్ పూజారి కా అర్థ్ భీ నహీ సమజ్తే హై. మానవులు పూజ్యులు మరియు పూజారి యొక్క అర్థం కూడా తెలుసుకోరు. परमपिता परमात्मा आते ही है संगम पर जबकि अंधियारा पूरा होता है. బాబా చెప్తున్నారు పరంపిత పరమాత్మ వచ్చేది ఎప్పుడు? ఈ సంగమ యుగంలో. అంటే అంధకారాన్ని సమాప్తి చేసే సమయంలో. బాబా రావడంతోనే అంధకారము సమాప్తి అయిపోతుంది. सवेरा बनाने के लिए आते हैं परंतु उन्होंने कल्प के संगम युगे बदले युगे युगे लिख दिया है. బాబా ఉదయాన్ని తీసుకురావడం కోసం వస్తున్నారు. కానీ అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. రాంగ్ వేసేసారు. కల్పం యొక్క సంగమ యుగము అనే దానికి బదులు యుగ యుగము అని రాసేసారు అంటున్నారు బాబా. జబ్ 4 युग पूरे होती है तो पुरानी दुनिया पूरी हो फिर नई दुनिया शुरू होती है. ఎప్పుడైతే మళ్ళీ 4 యుగ
పరమాత్మ ఆతే హే సంగం పర్. పరంపిత పరమాత్మ వచ్చేది సంగమ యుగంలో. అయితే బాబా రావడంతో అంధకారం సమాప్తి అయిపోతుంది, ఉదయం వస్తుంది అన్నమాట. బాబా వచ్చేది ఉదయాన్ని తీసుకురావడం కోసం. కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు. అందుకే అక్కడ ఒక పొరపాటు రాసేశారు అంటున్నారు బాబా. కల్పం యొక్క సంగమ యుగం అనే దానికి బదులు యుగ యుగము అని రాసేశారు. ఎప్పుడైతే 4 యుగాలు పూర్తయిపోతాయో పాత ప్రపంచం సమాప్తి, మళ్ళీ కొత్త ప్రపంచం ప్రారంభం అంటున్నారు బాబా. అందుకే ఈ సంగమ యుగాన్ని కళ్యాణకారి యుగము అని చెప్తారు. इस समय सब नरकवासी है, जब कोई मरता है तो कहते हैं स्वर्ग पधारा, तो जरूर నరకమేతా. ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం, అంతా నరకవాసీలుగానే ఉన్నారు. అందుకే ఎవరైనా మరణించినట్లయితే ఏమని అంటారంట, స్వర్గానికి వెళ్ళిపోయారు మా వారు అని. బిల్కుల్ బి సమజ్ నహీ హేనా. బాబా చెప్తున్నారు, పూర్తిగా తెలివి అనేది లేదు కదా. దీని అర్థం ఏంటి, అప్పటి వరకు నరకంలో ఉన్నట్లే. స్వర్గానికి వెళ్ళిపోయారు అని అంటున్నారు అంటే నరకంలో ఉన్నట్లే. ఏ కోయి సమజ్తే నహీ హమ్ నరకమే హీ. రావణ్ నే సబ్కి బుద్ధికు ఏకదం తాలా లగా దియా హై. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు, ఎంత మందబుద్ధిగా చేసేసాడు అంటే రావణుడు అందరి బుద్ధి ఒక్కసారిగా లాక్ అయిపోయి ఉందన్నమాట. తాళం వేసేసారు రావణుడు. అంటే బుద్ధి అనేది పనికి రాని విధంగా మందబుద్ధిగా అయిపోయి ఉంది అంటున్నారు. బాప్ సమझाते हैं भारतवासियों की बुद्धि सबसे विशाल थी, फिर जब बिल्कुल ही पत्थर बुद्धि बन जाती है तब ही दुख पाते हैं. బాబా అర్థం చేయించారు కదా మనకి, భారతవాసీల యొక్క బుద్ధి ఎంత విశాలంగా ఉండేది అంటే ఎప్పుడైతే పూర్తిగా పత్తర బుద్ధి కలవారిగా అయిపోయారో చాలా దుఃఖము అనేది అనుభవిస్తూ వచ్చారు. ड्रामा प्लान अनुसार बेसमझ बनना ही है, बेसमझ बनाती है माया. पूज्य को समझदार और పూజారి को बेसमझ कहा जाता है. డ్రామా అనుసారంగా అవివేకవంతులుగా కూడా అవుతూ ఉంటారు. మరి ఇలా తెలివి లేని వారిగా అవివేకవంతులుగా చేసేదెవరు, మాయ. పూజ్యులుగా ఉన్నప్పుడు తెలివైన వారిగా ఉండేవారు వివేకవంతులుగా. పూజారులుగా అయిపోవడంతో అవివేకవంతులైపోయారు. कहते भी है हम नीच पापी है, परंतु समझदार कब थे ఏ పతా నహీ పడతా అంటూ ఉంటారంట. స్వయాన్ని అంటే తమకు తామే అనుకుంటారు, నీచులమి పాపీలము అని. కానీ ఇలా పుణ్య ఆత్మలుగా తెలివైన వారిగా ఎప్పుడుండేవారు అనేదైతే తెలీదు అంటున్నారు బాబా. రావణ రూపీ మాయ బిల్కుల్ హీ పత్తర్ బుద్ధి బనా దేతీ హై. రావణ రూపీ మాయ పత్తర బుద్ధి కలవారిగా చేసేస్తుంది. అభి తుమ్కో సమజ్ ఆయి హై, హమ్ హీ పూజ్యతే ఫిర్ పూజారి బనే. ఇప్పుడు మీకు తెలివి లభించింది కదా, మేమే పూజలుగా ఉండేవారిమి, ఇప్పుడు పూజారులుగా అయిపోయాం. అభి తుమ్ బచ్చోं को खुशी होती है, बहुत दिनों से चिल्लाते आए हैं हमको शांति मिले अथवा जनन मरण से छूट जाए, लेकिन इस माया की जंजीरों से मुक्त हो जाए. ये ज्ञान भी किसकी बुद्धि में नहीं, तुम जानते हो सीढ़ी उतरते आते हैं. सतयुग में तो फिर भी धीरे धीरे उतरते हैं, टाइम लगता है. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత తెలివి లభించింది అంటే మీకు చాలా ఖుషి కూడా ఉంటుంది. ఎందుకంటే బాబా లభించేశారు కాబట్టి. చాలా సమయం నుండి మనం బాబాని పిలుస్తూ ఉన్నాము. బాబా మీరు రండి అనేసి పిలుస్తూ ఉన్నాము. శాంతి లభించాలి, ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి అయిపోవాలి అని చెప్పేసి బాబాని పిలుస్తూ ఉన్నాం. కానీ ఈ మాయా రావణుడి యొక్క సంకెళ్లలో బంధించబడి ఉన్నాము అనేది తెలుసుకోలేకపోయాం బాబా వచ్చి చెప్పేంత వరకు. ఈ మాయా రావణుడి యొక్క సంకెళ్ల నుండి విముక్తులు అయిపోవాలి అని కూడా భావిస్తూ ఉంటారు.
ఈ దుఃఖాల నుండి దూరం అయిపోవాలి అనేసి. కానీ బాబా చెప్తున్నారు, ఈ జ్ఞానం ఎవ్వరి బుద్ధిలోని లేదు. మీకు తెలుసు కదా, మీరు మెట్లు దిగుతూ వచ్చేసారు. సతయుగంలో ఎంత ఉన్నతంగా ఉండేవారు. సతయుగం నుండి నెమ్మదిగా దిగుతూ ఇప్పుడు ఈ సమయంలో లాస్ట్ కి చేరుకున్నారు, కలియుగ అంతిమ సమయాన్ని. టైం అయితే పడుతుంది కిందకి దిగడానికి. सुख की सीढ़ी उतरने में टाइम लगता है, दुख की सीढ़ी जल्दी उतरते। सतयुग त्रेता में है 21 जन्म, द्वापर कलयुग में है पूरा। आयु कम हो जाती है। अभी तुम जानते हो, हमारी चढ़ती कला चपटी में हो जाती है। गाते भी है, जनक को सेकंड में जीवन मुक्ति मिली है। బాబా చెప్తున్నారు, సుఖం యొక్క మెట్లు దిగడానికి టైం పడుతుంది అంటున్నారు బాబా. కానీ దుఃఖం యొక్క మెట్లు దిగడానికి మాత్రం టైం పట్టదు. చాలా ఫాస్ట్ గా దిగిపోతారు. అందుకే ఏమని చెప్తారంటే బాబా చెప్తున్నారు, సత్య త్రేతాయుగాలు కలిపి 21 జన్మలు, ద్వాపర కలియుగాలు 63 జన్మలు అంటున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సుఖం అనేది చాలా నెమ్మదిగా అంటే స్లోగా నడుస్తుంది అన్నమాట. సుఖం యొక్క మెట్లు నెమ్మదిగా దిగుతూ వచ్చాం. దుఃఖం యొక్క మెట్లు మాత్రం ఫాస్ట్ చాలా స్పీడ్ గా దిగుతూ వచ్చేస్తాము. అందుకే ఇక్కడ జన్మలు అనేవి పెరిగాయి, ఆయుష్ కూడా తగ్గిపోతూ వస్తుంది. సత్య త్రేతాయుగాలలో ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది. అభి తుమ్ జాన్తే హో, హమారీ చడతీ కళ చపటీ మే హో జాతీ హై. ఇప్పుడు పిల్లైన మీరు తెలుసుకున్నారు, మా ఎక్కే కళ సెకండ్ లో అయిపోతుంది అని. గాయనం కూడా ఉంది కదా, జనక మహారాజు సెకండ్ లో జీవన్ముక్తి పొందారు అని. కానీ జీవన్ముక్తి అంటే ఏంటో అనేది కూడా తెలీదు. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఒక్క జనకుడికే జీవన్ముక్తి లభిస్తుందా? కాదు కదా. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పిల్లలైన మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరవబడి ఉంది. ఎవరైతే బాబాని పొందారో, బాబా పైన నిశ్చయం పెట్టుకున్నారో ఈ సమయంలో, వారికి జీవన్ముక్త ప్రాప్తి అనేది స్టార్ట్ అయిపోయింది. బాబా పైన నిశ్చయం ఏర్పడిన సెకండ్ నుండి బాబా ద్వారా మనం ఏదైతే జీవన్ముక్తి యొక్క ప్రాప్తి పొందేది ఉందో, ఆ ప్రాలబ్ధం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట మన ఖాతాలో. అందుకే మనం ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నాము. మన బుద్ధి తాళం తెరవబడి ఉంది కాబట్టి. किसकी डल बुद्धि होती है तो कहती है परमात्मा इसको अच्छी बुद्धि दो. సత్యుగ మే ऐसी कोई बात नहीं. ఎవరిదైనా డల్ బుద్ధి ఉన్నట్లయితే ఏమంటారు? పరమాత్మ వీరికి మంచి బుద్ధి ఇవ్వాలి అని. సత్యుగంలో ఎవరు ఇలా అనరంట. అక్కడ డల్ బుద్ధి అనేది ఉండదు అంటున్నారు. जो आत्माएं बहुत काल परमात्मा से अलग रहती है, उनका भी हिसाब है. ఏ ఆత్మలైతే చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు పరమాత్మ నుండి, వారు ఇప్పుడు బాబాతో కలిసేది వచ్చేసింది కదా. బాబాని మనం కలుసుకున్నాము. बाप जब परमधाम में थे, उस समय जो आत्माएं उनके साथ ముక్తిధామ్ మే रहती. బాబా ఎప్పుడైతే పరంధామంలో ఉంటారో, బాబాతో పాటు మిగిలిన ఆత్మలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు బాబాతోనే ఉంటారు ముక్తిధామంలో. ఎప్పుడో లాస్ట్ లో వస్తారంటున్నారు బాబా. వారి లెక్క అలా ఉంది మరి. లాస్ట్ లో వచ్చేది ఓ బహుత్ సమయ సాత్ రేతి, వాళ్ళు చాలా సమయం బాబాతో ఉంటారు. हम तो थोड़ा टाइम वहां रहती है, पहले हम बाप से बिछड़ते हैं, इसलिए गाया जाता है आत्मा परमात्मा अलग रहे बहुकाल. అయితే మొట్టమొదట బాబా నుండి దూరం అయ్యింది మనమే, బాబాని విడిచి వచ్చేసింది మనమే. అందుకే గాయనం కూడా ఉంది కదా, ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నాయని. उनको भी अब मेला होता है, जो बहुत समय बाप से अलग रहे, जो वहाँ बहुत समय साथ रहती है, उनका नहीं मिलते हैं. बाप कहते हैं, काश तुम बच्चों को मैं पढ़ाने आता हूँ. బాబా చెప్తున్నారు,
ఎవరైతే ముందే విడిపోయారో వారి యొక్క మిలన మేళ జరుగుతుందన్నమాట. ఇప్పుడు బాబాని మనం కలుసుకున్నాం కదా! ఎవరైతే చాలా సమయం కలిసి ఉన్నారో వారు బాబాని కలుసుకోవడం అనేది ఉండదు. बाप कहते हैं काश तुम बच्चों को मैं पढ़ाने आता हूँ, तुम बच्चों के साथ हूँ तो सबका కళ్యాణ్ హోతా హై. బాబా చెప్తారు, విశేషంగా పిల్లలైన మీకు నేను చదివించడానికి వచ్చాను. బాబా ఇక్కడ పిల్లలతో ఉంటారు. పిల్లలతో పాటే నేను ఉండి మిమ్మల్ని చదివిస్తాను అంటున్నారు బాబా. దీని ద్వారా మీ కళ్యాణం జరుగుతుంది. अभी सबकी कयामत का समय है. अभी सब हिसाब किताब चुक्त कर चले जाएंगे. ఇప్పుడు అందరి యొక్క మృత్యువు సమయం. హిసాబ్ కితాబులన్నీ లెక్కాచారాలన్నీ క్లియర్ చేసుకొని వెళ్ళాలి అంటున్నారు బాబా. बाकी तुम राज भाग पाएंगे, ये बातें कोई की बुद्धि में नहीं है. गाते भी है गॉड फादर लिबरेटर गाइड, दुख से लिबरेट कर शांति धाम में चले ले जाएंगे. दुख धाम के लिए गाइड नहीं है ना, सुखधाम के लिए गाइड चाहिए. ఆత్మओं को శాంతి ధామ్ में ले जाती है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు రాజ్య భాగ్యము అనేది బాబా నుండి మనమే పొందుతున్నాం. మీకు తెలుసు మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాల బుద్ధిగా అయ్యింది. అందుకే బాబా వచ్చి మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, గైడ్ గా కూడా అయ్యారు. గాడ్ ఫాదర్ అనే మహిమ అయితే ఉంది కదా బాబా కోసం. గాడ్ ఫాదర్ అంటారు, లిబరేటర్ అంటారు, గైడ్ అంటారు. అయితే దేని నుండి మనల్ని విముక్తుల్ని చేస్తున్నారు బాబా అంటే ఈ దుఃఖధామం నుండి, దుఃఖ ప్రపంచం నుండి. సుఖధామం యొక్క గైడెన్స్ ఇస్తున్నారు కానీ బాబా దుఃఖధామం యొక్క గైడెన్స్ అయితే కాదు. ఆల్రెడీ ఉన్నదే దుఃఖధామం. దీని నుండి విముక్తుల్ని చేస్తున్నారు, సుఖధామం యొక్క మార్గాన్ని చూపిస్తున్నారు. आत्माओं को शांति धाम में ले जाती है और है निराकारी दुनिया जहाँ ఆత్మాయం रहती है. బాబా ఇప్పుడు శాంతి ధామంలోకి తీసుకొని వెళ్తున్నారు మనల్ని. నిరాకారి ప్రపంచం, అక్కడ ఆత్మలు ఉంటాయి. परंतु वहां कोई जा नहीं सकता बीच में क्योंकि पतित है, इसीलिए पतित पावन बाप को पुकारते हैं. కానీ అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఆత్మల నివాసధామం అయినప్పటికీ పావనంగా లేని కారణంగా ఎవరూ వెళ్ళలేరు. మధ్యలోనే వెళ్ళిపోయేది కూడా లేదు. అందుకే పతిత పావనుడైనటువంటి బాబాని పిలుస్తూ ఉంటారు. విశేషంగా భారతవాసీలు చాలా పిలిచారు అంటున్నారు బాబా. ఎప్పుడైతే భారతవాసీలు ఉల్టాగా అయిపోతారు అప్పుడు ఇంకా ఎక్కువ బాబాని పిలుస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు చేస్తూ వచ్చారు అంటే అనంతమైన తండ్రిని పట్టుకొని కుక్క, పిల్లి, పత్తర్ బిత్తర్ అన్నిటిలోని ఉన్నారు అని చెప్పేశారన్నమాట. ప్రతి జీవరాశిలోని భగవంతుడే, రాళ్లల్లో రప్పల్లో భగవంతుడు అని అంటూ వచ్చారు. ఎంత అద్భుతమైన విషయాలు చూడండి ఇవి. ఏమీ అర్థం చేసుకోకుండానే చెప్తూ వచ్చారు అంటున్నారు. అప్నే సే భీ ముజే నీచే లే జాతి, అంటే తమ కంటే కూడా నన్ను డౌన్ చేసేసారు అంటున్నారు, నిందిస్తూ వచ్చారు అంటున్నారు బాబా. మరి డ్రామా ఎలా తయారు చేయబడి ఉంది, ఎవరిది దోషమైతే లేదు, అంతా డ్రామా వశం అనుసారంగా నడుస్తుంది అంటున్నారు బాబా. ఈశ్వరుని యొక్క వశము అని చెప్పరు, డ్రామా వశం అని అంటారు. అంటే బాబా ఏం చెప్తున్నారంటే ఈశ్వరుడు కంటే కూడా డ్రామా తీక్షణం. బాప్ कहते हैं मैं भी డ్రామా అనుసార్ అప్నే సమయ పర్ ఆऊंगा. నేను కూడా డ్రామా అనుసారంగా నా టైం వచ్చినప్పుడు వస్తాను. मेरा आना एक ही बार होता है, భక్తి మార్గ में మనుష్ కితనే ధక్కే ఖాతే హై. నేను రావడం కల్పానికి ఒక్కసారి. భక్తి మార్గంలో మనుషులు ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉంటారో చూడండి. తుమ్కో బాప్ మిలా హే, బాప్ సే చప్టీ మే వర్షా లేనా హై. బాబా లభించేస్తారు మనకి. మనం బాబా నుండి ఒక్క క్షణంలో వారసత్వాన్ని పొందుతున్నాం. అంటే వారసత్వం లభించేసిన తరువాత ఇంకా ఎదురు దెబ్బలు తినే అవసరం ఉండదు అంటున్నారు. భగవాన్ ఖుద్ कहते हैं मैं आकर వేదం శాస్త్రం కా సార సమझाता हूं. స్వయంగా భగవంతుడే ఏమంటున్నారు, నేనే వచ్చి వేద శాస్త్రాల సారాంశాన్ని అర్థం చేయిస్తాను. పహలే సత్య ఖండత, फिर झूठ खंड कैसे बना ये किसको पता नहीं.
गीता सुनते आए हैं, ये भी भारतवासी नहीं जानते। भारत का ही आदि सनातन देवी देवता ధర్మ था। ఇది మొదట సత్యఖండంగా ఉండేది. ఆ తర్వాత అసత్యఖండంగా ఎలా అయిపోయింది, ఎవరు చేస్తారు ఏమీ తెలీదు. గీత ఎవరైతే రచించారో వారికి కూడా ఇది తెలీదు. గీత వినిపించే వారికి కూడా అంటున్నారు. భారతవాసీలయ్యుండి భారతదేశం యొక్క హిస్టరీ, జాగ్రఫీ ఏంటి అనేది తెలీదు అంటున్నారు బాబా. భారతదేశం యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఏదైతే ఉందో అది చాలా ఉన్నతమైనది. దేవతా ధర్మస్థులు సతో ప్రధానంగా పూజ్యులుగా ఉండేవారు. తమో ప్రధాని పూజారులుగా ఈ సమయంలో కలియుగ అంతిమ సమయంలో అయిపోయి ఉన్నారు. ఎప్పుడైతే మళ్ళీ దేవతలుగా అయిపోతారో సతో ప్రధానంగా అయిపోతారంటున్నారు బాబా. అంటే సతో ప్రధానస్తుల్ని దేవతలు, పూజ్యులు, పావనులని చెప్తారు. ఈ సమయంలో మనం చూస్తున్నట్లయితే పూజారులుగా అయిపోవడంతో దేవతా ధర్మమే ప్రాయలోపం అయిపోయింది అంటున్నారు బాబా. అందుకే బాబా వచ్చి మళ్ళీ ఏకధర్మ స్థాపన చేస్తున్నారు. ఏ ధర్మం అయితే ప్రాయలోపం అయిపోయిందో ఆ ధర్మాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారనమాట. చిత్రాలైతే ఉన్నాయి, దేవతల యొక్క చిత్రాలు. కానీ వారు రాజ్యం చేసేవారు. ఒకప్పుడు ఇక్కడే దేవతల యొక్క రాజ్యం ఉండేది అనేది ఎవరికీ తెలియదు అంటున్నారు బాబా. भारतवासियों का एक ही शास्त्र शिरोमणि गीता है। हर एक अपने धर्म को ही भूल गए हैं, इसीलिए नाम बदल हिंदू रख दिया है। ड्रामा में नोंद है। భారతవాసీల యొక్క ధర్మశాస్త్రం ఒక్కటే. సర్వ వేద శాస్త్రాల యొక్క శిరోమణి గీత అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని మర్చిపోయారు చూడండి. అందుకే పేరు మార్చేస్తారు. దేవతా ధర్మానికి బదులు హిందూ అనే పేరు పెట్టేస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఆత్మ హి పునర్జన్మ మే ఆతీ హై, తమో ప్రధాన్ బన్ జాతీ హై, కాద్ పడ్ జాతీ హై. ఆత్మే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుంది, తమో ప్రధానంగా అయిపోతుంది, ఆత్మకే తృప్పు పడుతుంది. తుమ్ జాన్తే హో హమ్ సచ్చే జావర్ తే, అబ్ झूठे बन गए। జావర్ శరీర్ కో కహా జాతా హై, శరీర్ ద్వారా హి పాట్ బజాతే హై. మనం తెలుసుకున్నాం కదా ఈ విషయాన్ని. సత్యమైన ఆభరణంగా ఉండేవారిని అన్నమాట మనం. ఇప్పుడు అసత్యంగా అయిపోయాము. వాస్తవానికి ఈ శరీరాన్ని ఆభరణంతో పోలుస్తున్నారు బాబా. ఎందుకంటే శరీరంతోనే కదా ఆత్మ పాత్ర అభినయిస్తుంది. మన యొక్క గాథ ఎంత పెద్దదో చూడండి. 84 జన్మల యొక్క పార్ట్ అభినయిస్తూ వచ్చాము మనం. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యాము. మీరే పూజ్యులు, మీరే పూజారులు, ఈ మహిమ కూడా పిల్లలైన మీదే అంటున్నారు బాబా. కానీ ఇది బాబాకి చెందిన విషయం అయితే కాదు. ఒకవేళ నేను కూడా పూజారిగా అయిపోతే మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేయడానికి ఇంకెవరు వస్తారు? అందుకే నేను సదా పూజ్యుణ్ణి అంటున్నారు బాబా. మీతో ఎవర్ పావన్ జ్ఞాన సాగర్ పతిత్ పావన్ హుం. నేను సదా పావనంగా ఉంటాను, జ్ఞాన సాగరుణ్ణి, పతిత పావనుణ్ణి అని చెప్తున్నారు బాబా. తుమ్ హీ పూజారి బన్ దిన్ రాత్ आते हैं, दिन और रात में आते हैं, परंतु वो लोग जानते नहीं। మీరే పూజారుల నుండి పూజ్యులుగా, పూజ్యుల నుండి పూజారులుగా ఈ రాత్రి పగల్లోకి వస్తారంటున్నారు బాబా. అంటే కల్పం యొక్క విషయం అన్నమాట. అనంతమైన రాత్రి, అనంతమైన పగలు. కానీ ఇది ఎవరు అర్థం చేసుకోలేరు అంటున్నారు. बाप समझाते हैं दुनिया झूठी बनती जाती है, तो इतनी झूठी कहानियां బయట बनाई है. బాబా చెప్తారు కదా, ప్రపంచం అసత్యంగా అయిపోతూ వస్తూ ఉంది రోజు రోజుకి. అందుకే అసత్యమైన కహానీలు, కథలు కూడా తయారు చేస్తూ ఉన్నారు. వ్యాస్ నే భీ కమాల్ की है। अब व्यास भगवान तो नहीं है, भगवान ने तो आकर ब्रह्मा द्वारा वेदों शास्त्रों का सार समझाया है। వ్యాసుడు కూడా అద్భుతం చేశారు. అయితే బాబా చెప్తున్నారు, ఇప్పుడు వ్యాసుడంటూ ఎవరూ లేరు, వ్యాస భగవంతుడు అని అనేస్తూ ఉంటారు కదా. భగవంతుడే స్వయంగా వచ్చి బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాల యొక్క సారాంశాన్ని అర్థం చేయిస్తున్నారు. ఉన్హోనే శాస్త్ర దే దియే హే బ్రహ్మకు. అక్కడేమో మళ్ళీ వేద శాస్త్రాలు బ్రహ్మకి చూపించారు.
अब भगवान कहा, ऐसा तो नहीं, विष्णु की नाभि से ब्रह्मा निकला। तो विष्णु ने बैठ शास्त्रों का सार बताया है क्या? नहीं, ब्रह्मा द्वारा समझाया है। त्रिमूर्ति के ऊपर है शिव बाबा और बैठ सार बताते हैं ब्रह्मा ద్వారా. అక్కడ చూపిస్తారనమాట విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చారు అని. దీని అర్థం ఇదైతే కాదు, విష్ణువు బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాలు వినిపించారు, రాయించారు అని కాదు. త్రిమూర్తి శివ అని అంటారు కదా, త్రిమూర్తుల కంటే ఉన్నతమైన వారు పరంపిత పరమాత్మ. వారే బ్రహ్మ ద్వారా ఈ వేద శాస్త్రాల యొక్క సారాంశాన్ని తెలియజేస్తున్నారన్నమాట. బాబా చెప్తున్నారు, నేను బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తాను, విష్ణు ద్వారా పాలన అని చెప్తున్నారు. తుమ్ హో బ్రహ్మ కుమార్ కుమారియా, ब्राह्मण वर्ण है, ऊंचे ते ऊंच, तुम अभी हो ईश्वरीय संतान, ईश्वर के रचे हुए यज्ञ की तुम संभाल करते हो. మీరు బ్రహ్మ కుమార్ కుమారేస్. బ్రహ్మ బాబా బ్రాహ్మణ వర్ణాన్ని రచించారనమాట. ఈ బ్రాహ్మణ వర్ణం చాలా ఉన్నతమైనది, అందుకే మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు అంటున్నారు బాబా. బ్రాహ్మణులే బాబా పిల్లలు, ఈశ్వరీయ సంతానం. ఈ యజ్ఞం కూడా స్వయం ఈశ్వరుడు ద్వారా రచించబడి ఉంది, దీన్ని మీరు సంపాలన చేస్తున్నారు. మరి ఈ యజ్ఞం ఎంత ఉన్నతమైనది! ఈ జ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా కూడా స్వాహ అయిపోతుంది అంటున్నారు. ఇన్కా నామ్ రఖా హై రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం. దీని పేరు కూడా ఏమని పెట్టారంటే राजस्व अश्वमेध अविनाशी रुद्र ज्ञान यज्ञ. राजाई प्राप्त कराने के लिए बाप ने यज्ञ रचा है, और यज्ञ रचते हैं तो मिट्टी का शिव और सालिग्राम बनाते हैं. రాజ్యాధికారం ప్రాప్తించుకోవడం కోసం బాబా ఈ యజ్ఞాన్ని రచించారు. అక్కడ కూడా యజ్ఞాలు రచిస్తారంట. మట్టితో కూడిన శివలింగం, సాలిగ్రామాలు తయారు చేసి పెడతారన్నమాట. వారే ఉత్పత్తి చేస్తారు, పాలన చేస్తారు, మళ్ళీ సమాప్తి చేసేస్తారు. అంటే ఆ శివలింగం, దేవతల యొక్క బొమ్మలు ఏవైతే ఉన్నాయో తయారు చేస్తారు, వాటికి అలంకరిస్తారు, పూజలు చేస్తారు, మళ్ళీ వాటిని సమాప్తి చేసేస్తారు. देवताओं की मूर्तियां भी ऐसा ही करते हैं, जैसे छोटे बच्चे गुड़ियों का खेल करते हैं ऐसा. శివుడు మరియు సాలిగ్రామాలతో పాటు దేవతా మూర్తుల్ని కూడా ఇలాగే చేస్తారు. చిన్న పిల్లలు బొమ్మలాట ఆడుకుంటారు కదా, అలా అయిపోయింది అంటున్నారు బాబా. अब बाप के लिए तो कहते हैं स्थापना पालना फिर विनाश करते हैं. पहले స్థాపన. ఇప్పుడు బాబా కోసం కూడా ఏం చెప్తారంటే స్థాపన, పాలన, వినాశనం. ముందు స్థాపన. బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు అన్నమాట. రాజశ్వాశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు, స్థాపన చేస్తారు. ఇక్కడ బ్రాహ్మణులు కూర్చొని ఉన్నారు, మళ్ళీ మీరే దేవతలు అయిపోతారు. అక్కడ పాలన చేస్తారు, రాజ్యం చేస్తారు. విష్ణువు పాలనాకారిగా ఉంటారు. ఈ సమయంలో అంతా స్వాహ అయిపోతుంది, వినాశనం అంటున్నారు బాబా. అభి తుమ్ మృత్యులోక్ మే అమర్లోక్ కే లియే పఢ్ రహీ హో నా. ఇప్పుడు పిల్లలైన మీరు మృత్యులోకంలో అమరలోకానికి చదువుకుంటున్నారు. ఏ తుమ్హారా మృత్యులోక్ కా అంతిమ్ జన్మ హై, బాప్ ఆతే హై అమర్లోక్ స్థాపన్ కర్నే. ఇప్పుడు మీది మృత్యులోకంలో అంతిమ జన్మ, బాబా వచ్చేదే అమరలోకాన్ని స్థాపన చేయడం కోసం. एक पार्वती को कथा सुनाने से क्या होगा, अमरनाथ शंकर को कहते हैं, उनको पार्वती देते हैं. अब शंकर पार्वती स्थूल में आ कैसे सकते. బాబా చెప్తున్నారనమాట, అక్కడ ఒక్క పార్వతికే కథ వినిపించినట్లు చూపిస్తారనమాట. ఒక్క పార్వతియే కూర్చొని కథ వింటారా? అమరనాథుడు అని శంకరుణ్ణి చూపిస్తారు, వారి పక్కన పార్వతిని కూర్చోబెట్టారనమాట. అయితే బాబా చెప్పేది ఏంటంటే శంకర్ పార్వతులు సూక్ష్మవతనంలో ఉన్నట్లు చూపిస్తారు కదా, వారు స్థూలవతనంలో ఎలా వచ్చారు మరి? వాస్తవానికి స్థూలవతనంలోకి బాబాయే వచ్చి ఆత్మరూపి పార్వతులైనటువంటి మనకి కథ వినిపిస్తున్నారు, అమర కథ. अभी तुमको समझाया है जगदांबा, जगत पिता, लक्ष्मी नारायण बनते हैं. लक्ष्मी नारायण फिर 84 के
84 జన్మం కే బాద్ జగదాంబ జగత్పిత బంతే హే. ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. ఈ జగదాంబ జగత్పితలే లక్ష్మీనారాయణలుగా అవుతారు. లక్ష్మీనారాయణలు ఎప్పుడైతే 84 జన్మలు పూర్తి చేసుకుంటారో లాస్ట్ లో మళ్ళీ జగదాంబ జగత్పితగా అవుతారు. వాస్తవానికి జగదాంబ పురుషార్థి, లక్ష్మి పావన ప్రాలబ్ధం పొందేవారు అంటున్నారు బాబా. మహిమ జాస్తి కిస్కి హే, మరి మహిమ అనేది ఎక్కువగా ఎవరిది? జగదాంబాదా లక్ష్మిదా? జగదాంబ పర్ దేఖో కితనా మేళా లగ్తా హై. జగదాంబ కోసం ఎన్ని మేళాలు చేస్తారు. కాళీ కలకత్తే వాలే మషహూర్ హే నా. కాళీ మాతా కే పాస్ भला काला पिता क्यों नहीं बनाया. वास्तव में जगदांबा आदि देवी ज्ञान चिता पर बैठ काले से गोरी बनते. కాళీ కలకత్తా అంటే కలకత్తా కాళీ అని చెప్పేసి చాలా ప్రఖ్యాతి చెంది ఉన్నారు. మరి ఆ కాళీ మాత పక్కన కాళీ పిత ఎందుకు పెట్టలేదు? కాళీ మాత అని గాయనం ఏదైతే చేస్తారో కాళీ పిత అని ఎందుకు చెప్పలేదు, ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు బాబా. వాస్తవానికి జగదాంబాయే ఆదిదేవి. జ్ఞానచితు పైన కూర్చొని తెల్లగా అవుతున్నారనమాట. నల్లగా అయిపోయి ఉన్నవారు తెల్లగా అవుతున్నారు, పతితం నుండి పావనంగా అవుతున్నారు. ఫస్ట్ జ్ఞానేశ్వరి, ఆ తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు. యహా తుమ్ ఆయే హో ఈశ్వర్ సే జ్ఞాన్ లేకర్ రాజరాజేశ్వరి బన్నే. లక్ష్మీనారాయణ కో రాజ్ కిస్నే దియా. ఇక్కడికి పిల్లలైన మీరు వచ్చిందే బాబా నుండి జ్ఞానం తీసుకొని రాజరాజేశ్వరిగా అవ్వడం కోసం. ఈ లక్ష్మీనారాయణలు ఎవరైతే ఉన్నారో వారి రాజ్యంలో అంతా సుఖమే ఉండేది. మరి వీరికి రాజ్యాన్ని ఎవరిచ్చారు? స్వయంగా ఈశ్వరుడే ఇచ్చారు. అమర్ కదా సత్యనారాయణకి కదా బాప్ హీ సునాతే హే సెకండ్ మే జిస్తే నర్సే నారాయణ బంతే హే. అమర కథ సత్యనారాయణ కథ బాబాయే వినిపించారు. మనం ఈ సమయంలో ఈ జ్ఞానం వింటున్నాము. సెకండ్ లో ఈ కథ విని నరు నుండి నారాయణుడిగా అయిపోతున్నాం. అభి తుమ్ బచ్చోం కే కపట్ భూల్ గయే है ना. काम महाशत्रु है, कहते हैं गृह व्यवहार में रहकर पवित्र रहना असंभव है. समझाया जाता है बाप स्वर्ग का रचयिता है तो जरूर वो अपने बच्चों को स्वर्ग की बादशाही देंगे. तो स्वर्ग की बादशाही पाने के लिए एक जन्म तो पवित्र रहना पड़ेगा. ఇప్పుడు పిల్లలైన మీ యొక్క బుద్ధి తెరవబడింది అన్నమాట. కామం మహాశత్రువు అని ఏదైతే గీతలో వర్ణన చేస్తారో దీని అర్థం కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు. గృహ వ్యవహారంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండడం సంభవం అని నిరూపించి చెప్తారు మీరు అంటున్నారు బాబా. అక్కడ వారేమో అసంభవం అని భావిస్తారు. అయితే పిల్లలైన మీకు అర్థం చేయించారు కదా బాబా. స్వర్గం యొక్క రచయిత అయిన బాబా స్వర్గ రచన చేయడం కోసం వచ్చారు. మరి వారి పిల్లలే కదా స్వర్గం యొక్క రాజ్యాధికారం పొందేది. మరి స్వర్గం యొక్క రాజ్యాధికారం పొందాలి అంటే ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు బాబా. ఇంకా ఇది చౌక బేరం కూడా సహజం. ఇది చాలా ముఖ్యమైన విషయం. పవిత్రంగా ఉండడం సహజమైన విషయం కూడా. అంటే బాబా చెప్పేది ఏంటంటే సస్తా సౌదా అంటే చౌక బేరం. ఈజీగా మనకి ప్రాలబ్ధం అనేది లభిస్తుంది. ఎక్కువ కష్టం లేకుండా ఎంతో ఉన్నతమైన ప్రాప్తి లభిస్తుంది. व्यापारी लोग इस बात को अच्छा उठाएंगे क्योंकि व्यापारी लोग टान भी करते हैं, धर्माओं निकलते हैं, पाप कहते हैं ये सौदा कोई विराला करते हैं. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో దీని లాభం మంచిగా తీసుకోవచ్చని భావిస్తున్నారన్నమాట బాబా. ఎందుకంటే వ్యాపారస్తులు ఏం చేస్తారంట? దానం కూడా చేస్తారు. అంటే సంపాదన చేసుకుంటారు, దాన ధర్మాలు చేయడానికి కొంత పక్కన పెట్టుకుంటారు కదా. అంటే వ్యాపార వ్యవహారాల్లో లాభ నష్టాల కోసం వారికి తెలుసు అన్నమాట. అందుకే బాబా చెప్పేదేంటి? ఈ జ్ఞానరత్నాల వ్యాపారం ఏదైతే ఉందో అతి తక్కువ మంది ఏ ఒక్కరు చేయగలరు. కానీ
వ్యాపారస్తులు ఇది బాగా అర్థం చేసుకోగలరు అంటున్నారు బాబా. कितना सस्ता व्यापार है, फिर भी कई है जो सौदा करके फिर परखती दे देती है. ఏ నాలెడ్జ్ బాప్కే సివాయ్ కోయి సమझा నా సకే. ఎంత చౌక బేరం ఇక్కడ జరుగుతుందో చూడండి. కానీ కొంతమంది ఉంటారంట, బాబాతో వ్యాపారం చేస్తూ చేస్తూ మళ్ళీ బాబాకే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు. బాబా మా వారు, మేము బాబా వారిమి, ఇక బాబా తప్ప ఎవ్వరూ లేరు అని నిశ్చయం కూడా పెట్టుకుంటారు. మళ్ళీ బాబానే వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఇలా కూడా జరుగుతుంది. మరి ఇంత ఉన్నతమైన జ్ఞానం బాబా తప్ప ఇంకెవరైనా ఇవ్వగలరా చెప్పండి? జ్ఞానసాగరుడు ఒక్కరే కదా. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎంత పావనంగా పూజలుగా తయారు చేస్తున్నారు బాబా. నేను ఇలా తయారు చేసి వెళ్ళాను మిమ్మల్ని. 84 జన్మలు మెట్లు దిగి మీరు మళ్ళీ పూజారులుగా అయిపోయారంటున్నారు బాబా. నేను ఈ యొక్క తనువులో ప్రవేశించి మళ్ళీ మీకు పూజారుల నుండి పూజలుగా తయారు చేస్తున్నాను. ప్రజాపిత అనేవారు కూడా ఇక్కడే ఉండాలంటున్నారు బాబా. ఎక్కడో సూక్ష్మవతనంలో కూర్చొని కథ వినిపిస్తే అయిపోదు. నేను ఇక్కడికే వచ్చి మీకు కథ వినిపిస్తున్నానని చెప్తున్నారు. అబ్ తుమ్ పురుషార్థ్ కర్ ఫరిస్తా బన్ రహీ హో. अब भक्ति मार्ग की रात के बाद జ్ఞాన్ అర్థాత్ దిన్ హోతా హై. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి పరిస్థాలుగా అయిపోతున్నారు. భక్తి మార్గం యొక్క రాత్రి పూర్తయి జ్ఞాన మార్గం యొక్క పగలు వస్తుంది అన్నమాట. పగలు అంటే ఇక్కడ అర్థం ఏంటి? సతయుగం. తిథి తారీఖ్ తో హే నహీ, శివ్ బాబా కబ్ ఆయా కిస్కో భీ పతా నహీ. తిథి తారీఖ్ అయితే కరెక్ట్ గా లేదు. శివ్ బాబా ఎప్పుడు వచ్చారు ఏంటి ఎవరికి తెలియదు. కృష్ణ జయంతి ధూమ్ ధామ్ సే మనాతే హై, శివ జయంతి కా పూరా కిస్కో మాలూమ్ భీ నహీ హై. కృష్ణ జయంతి అయితే చాలా ఆడంబరంగా చేస్తారు. శివ జయంతి కోసం ఎవరికి పూర్తిగా తెలియదు అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्किला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, इस कल्याणकारी युग में एक बाप से ही सच्ची सत्यनारायण की कथा अमर कथा सुननी है. बाकी जो कुछ सुना है उसे भूल जाना है. మొదటి పాయింట్, ఈ కళ్యాణకారి యుగంలో ఒక్క బాబా నుండే ఏదైతే సత్యమైన సత్యనారాయణ కథ విన్నామో, అమర కథ విన్నామో అది గుర్తుంచుకోవాలి. ఈ కళ్యాణకారి యుగంలో బాబా నుండి మాత్రమే సత్యనారాయణ కథ, అమర కథ వినాలి. ఇప్పటి వరకు ఏవైతే విన్నారో అన్నిటిని మర్చిపోవాలి. ఈ కళ్యాణకారి యుగంలో ఒక్క బాబా నుండి సత్యమైన సత్యనారాయణ కథ, అమర కథ వినాలి. ఇప్పటి వరకు ఏవైతే విన్నారో వాటిని మర్చిపోవాలి. दूसरा, सतयुगी बादशाही देने के लिए, सतयुगी बादशाही लेने के लिए इस एक जन्म में पवित्र रहना है, परिस्ता बनने का पुरुषार्थ करना है. రెండో పాయింట్, సతయుగి రాజ్యాధికారం పొందడం కోసం ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండాలి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండాలి. పరిస్తాగా అయ్యే పురుషార్థం చేయాలి. సతయుగ రాజ్యాధికారం పొందడం కోసం ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండాలి. పరిస్తాలుగా అయ్యే పురుషార్థం చేయాలి. वरदान, बालक सो मालिकपन के स्मृति से सर्व खजानों के अधिकारी प्राप्ति संपन्न भव. బాలకుల నుండి యజమానులుగా అయ్యే స్మృతితో సర్వ ఖజానాలకు అధికారిగా, ప్రాప్తి సంపన్నులుగా తయారు కండి. బాలకుల నుండి యజమానులుగా అయ్యే స్మృతితో
సర్వ ఖజానాలతో సర్వ ఖజానాలకు అధికారిగా ప్రాప్తి సంపన్నంగా తయారు కండి. हम बाप के सर्व खजानों के बालक सो मालिक है, నేచురల్ యోగి నేచురల్ స్వరాజ్యాధికారి. మనము బాబా యొక్క సర్వ ఖజానాలకు బాలకల నుండి యజమానులం అన్నమాట. మనమే బాలకులమి, మనమే యజమానులమి. బాబాకు పిల్లలమి మనమే, బాబా నుండి లభించే ప్రాప్తికి అధికారులమి కూడా మనమే. అంటే నేచురల్ యోగి నేచురల్ స్వరాజ్యాధికారి. శ్రమించే అవసరం లేకుండా నేచురల్ గానే ఈ స్థితి ఉంటుంది. ఈ స్మృతి సే సర్వ ప్రాప్తి సంపన్న బను. ఈ స్మృతితో సర్వ ప్రాప్తి సంపన్నులుగా తయారు కండి. యహీ గీత్ సదా గాతే రహో, పానా తా సో పా లియా, కోయా పాయా కోయా పాయా ఏ కేల్ నహీ కరో. ఇదే గుణగానం అంటే ఇదే పాట పాడుతూ ఉండండి. ఏదైతే పొందాల్సి ఉందో అది పొందేస్తాను. పొందడం పోగొట్టుకోవడం, పొందడం పోగొట్టుకోవడం, ఈ ఆట సమాప్తి అయిపోవాలన్నమాట. ఇక సమయం కూడా దగ్గరకు వస్తుందని చెప్తున్నారు కదా బాబా. పొందాల్సింది ఏదైతే ఉందో అది పొందేశాను అనే పాట పాడుతూ ఉండండి. పోగొట్టుకోవడం పొందడం అనేది ఇక ఉండకూడదు. ఈ ఆట సమాప్తి అవ్వాలి. పా రహా హూం ఏ అధికారికే బోల్ నహీ. పొందుతున్నాను పొందుతున్నాను అని అనడం కూడా ఇది అధికారి పిల్లల లక్షణం కాదు. వారి నోటి నుండి రావాల్సిన మాటలు కాదు. जो संपन्न बाप के बालक सागर के बच्चे है, वो नौकर के समान मेहनत कर नहीं सकते. ఎవరైతే సంపన్నులో బాబాకు బాలకులో అంటే బాబా పిల్లలో మరి సాగరుని యొక్క పిల్లలయ్యుండి ఏదో నౌకర్లాగా శ్రమ చేయడం ఏంటి? శ్రమ నుండి విముక్తులైపోవాలి, అధికారులు అవ్వాలి అని మీరు చెప్తున్నారనమాట బాబా. स्लोगन योग बल द्वारा कर्म भोग पर विजय प्राप्त करना, यही श्रेष्ठ पुरुषार्थ है. యోగ బలం ద్వారా కర్మయోగం పైన విజయాన్ని ప్రాప్తించుకోవడం ఇదే శ్రేష్ఠ పురుషార్థం. యోగ బలం ద్వారానే కర్మ భోగాన్ని సమాప్తి చేయాలి అని చెప్తున్నారు బాబా. కర్మభోగాలన్నిటిపైన యోగ బలంతో విజయం పొందేటటువంటి వారిని శ్రేష్టమైన పురుషార్థులు అని చెప్తారు. మాతేశ్వరి जी के अनमोल महावाक्य రాజఋషి సత్యుగి హోతీ హై. రాజఋషులు సత్యుగీలుగా ఉంటారు. ఈ టాపిక్ పైన అమ్మమ్మ చెప్తున్నారు. రాజఋషులే సత్యుగీలు. लोग जो कहती है द्वापर में राजऋषि थे जिन्होंने बैठ ए वेद शास्त्र रचे, क्योंकि वो त्रिकालदर्शी थे. अब वास्तव में राजऋषि हम सतयुग में ही कह सकते, क्योंकि वहाँ विकारों को पूरा जीत होती है. अर्थात कमल के फूल समान जीवन मुक्त अवस्था में रहते राजा ही चलाते हैं. చాలా మంది అంటూ ఉంటారన్నమాట బయట వారు, ద్వాపర యుగంలో ఉండేటటువంటి వారే రాజఋషులు అని. ద్వాపర యుగంలో రాజఋషులు ఉండేవారు అని. ఎందుకంటే వారు కూర్చుని వేద శాస్త్రాలు తయారు చేశారు కదా, వారిని త్రికాలదర్శి అని కూడా భావించేవారు. వాస్తవానికి చెప్పాలి అంటే రాజఋషులు మనమే. సత్యుగంలో ఉండేవారిని, సత్యుగంలో ఉండేవారిని కూడా రాజఋషులు అని అంటారు. ఎందుకంటే అక్కడ వికారాలు అనేవి ఉండవు. ఋషి అంటే ఋషి అన్నట్లు ఉంటామన్నమాట. ఈ వికారాలన్నిటిపైన పూర్తి విజయం అనేది అక్కడ ఉంటుంది. కమల పుష్ప సమానంగా జీవన్ముక్త అవస్థలో ఉండేవారిని, రాజ్యం చేసేవారిని, రాజ్యం కూడా చేసేవారిని, వికారాల నుండి ముక్త అవస్థ కూడా ఉండేది. అందుకే అసలైన రాజఋషి అనే ఆ పదం యొక్క అర్థం సత్యుగ వాసీలకు వర్తిస్తుంది అని చెప్తున్నారు మమ్మ.
बाकी ये जो द्वापर में परमात्मा को प्राप्त करने के लिए तप करने वाले ऋषि हैं, जिन्होंने वेद शास्त्र रचे हैं, सतयुग में तो वेद शास्त्र की जरूरत ही नहीं रहती, ना हम उनको त्रिकालदर्शी कह सकते हैं. కానీ ద్వాపర యుగంలో పరమాత్మని పొందడం కోసం ఎవరైతే ఋషులు మునులు తపస్సు చేస్తారో, వేద శాస్త్రాలు తయారు చేస్తారో, వారికి ఈ పదం వర్తించదు అంటున్నారు బాబా. వాస్తవానికి సతయుగంలో అయితే వేద శాస్త్రాల యొక్క అవసరం ఉండదు. అక్కడ రాజఋషి, అక్కడ నివాసీల్ని రాజఋషి అని చెప్పొచ్చు, కానీ వేద శాస్త్రాల యొక్క అవసరం అక్కడ ఉండదు అని చెప్తున్నారు మమ్మ. అలాగని సతయుగ వాసీల్ని పోనీ త్రికాలదర్శి అంటారా అంటే అది కూడా వర్తించదు. जब हम ब्रह्मा विष्णु शंकर को त्रिकालदर्शी नहीं कह सकते हैं, तो फिर ये द्वापर युग वाले रजोगुणी समय के ऋषि मुनि कैसे त्रिकालदर्शी बन सकते हैं? మనం బ్రహ్మ విష్ణు శంకరుల్ని త్రికాలదర్శి అని అనం కదా. మరి ద్వాపర యుగ ఈ రజోగుణ సమయంలో ఉన్నటువంటి ఋషుల్ని మునుల్ని త్రికాలదర్శి అని ఎలా చెప్తాము? त्रिकालदर्शी अर्थात त्रिमूर्ति त्रिनेत्री सिर्फ एक परमात्मा शिव को कह सकते हैं. త్రికాలదర్శి అంటే అర్థం ఏంటి? త్రిమూర్తి త్రినేత్రి. ఇది కేవలం పరమాత్మ కోసమే మనం చెప్పొచ్చు. जो स्वयं इस कल्प के अंत में आए, सारी रचना का अंत दे देते हैं, वह सतयुग में प्रारब्ध भोगने हैं. బాబా వచ్చి స్వయంగా ఈ కల్పం యొక్క అంతిమంలో రచన రచిస్తున్నారన్నమాట. అంటే రచన యొక్క అంత్యాన్ని తెలియచేస్తున్నారు. అక్కడ మనం సత్యుగంలో ప్రాలబ్ధాన్ని అనుభవిస్తాం. అక్కడ జ్ఞానం యొక్క అవసరం ఉండదంట సత్యుగంలో. ఈ సమయంలో మనం బ్రహ్మ వంశావళి బ్రాహ్మణులుగా ఉన్నాము, మాస్టర్ త్రికాలదర్శిగా ఉన్నాము, త్రినేత్రిగా ఉన్నాము, త్రికాలదర్శి అయి కూర్చొని ఉన్నాము. బాకీ సారీ కల్ప కే అందర్ కోయి కో భీ జ్ఞాన్ నహీ మిల్ సక్తా హై. అంటే కల్పం అంతటిలో ఎవ్వరికీ కూడా ఈ జ్ఞానం ప్రాప్తించటం లేదు. నా దేవతాంకో నా మనుష్యంకో త్రికాలదర్శి కే సక్తి. అచ్చా, ఓం శాంతి. దేవతల్ని కానీ మనుషుల్ని కానీ ఋషులు మునుల్ని కానీ త్రికాలదర్శి అని చెప్పం. ఈ సమయంలో మాత్రమే మనకి బాబా నుండి ఈ 3 కాలాల 3 లోకాల జ్ఞానం లభిస్తుంది అన్నమాట. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మురళి బాబా నడిపించారు. ఈరోజు పూజారుల నుండి పూజలుగా తయారు చేయడం కోసం బాబా వచ్చారు. ఇలా పూజల నుండి పూజారులుగా, పూజారుల నుండి పూజలుగా అయ్యేటటువంటి అద్భుత గాథ మనది. ఈ గాథ కోసం, ఈ కథ కోసం పిల్లలైన మీకే తెలుసు అంటున్నారు. ఇంకా ఏ విషయం మనకైతే చాలా ఈజీ అనిపిస్తుంది, ఈజీగా మనం మన జీవితంలో ధారణ చేస్తాము, అది ప్రపంచవాసీలకి అసంభవం అన్నమాట. చేయలేరు వాళ్ళు. ఇదెక్కడ మేము చేయగలమని భావిస్తారు. అలాంటి విషయం ఏంటి అని బాబా అడిగారు. అదేంటంటే, ఈ ప్రపంచవాసీలు ఏమని భావిస్తారు అంటే, గృహస్థ వ్యవహారంలో ఉండి పవిత్రంగా ఉండడం చాలా కష్టం, అసంభవం అని భావిస్తారు. మీకైతే పూర్తి సంభవం. మీరు చేసి చూపిస్తారు, మీ జీవితంలో ధారణ చేస్తారు అంటున్నారు. ఎందుకంటే మీకు తెలుసు పవిత్రంగా ఉండడం ద్వారా స్వర్గం యొక్క రాజ్యభాగ్యం లభిస్తుంది అని. ఇది చాలా చౌక బేరం కూడా అంటున్నారు బాబా. అంటే శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నమాట. ఇంకా ఈరోజు పాటలో బాబా నా మనస్సు అనే ద్వారంలోకి ఉదయమే ఎవరొచ్చారు అని చెప్పారు. ఇంకా అనంతమైన రాత్రి పగల యొక్క విషయం కోసం ఈరోజు తెలియజేస్తారు బాబా. అంధకారము మరియు ప్రకాశం. అర్ధకల్పం అంధకారం ఉంటుంది, అర్ధకల్పం ప్రకాశం ఉంటుంది. ప్రపంచవాసీలకైతే ఇది చాలా కామన్ విషయం, హద్దు యొక్క విషయం. మీకైతే అనంతమైన విషయం అంటున్నారు బాబా. ఒక్కసారి జ్ఞాన సూర్యుడైనటువంటి పరమాత్మ అవతరించారు అంటే అజ్ఞాన అంధకారం సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు జ్ఞాన ప్రకాశం రాబోతుంది. ప్రకాశము అంటే ఉదయం, పగలు. సత్యుగి సృష్టి స్థాపన కాబోతుంది అంటున్నారు బాబా. ఇంకా ఎక్కువగా ఈరోజు బాబా పూజ్యులు మరియు పూజారి ఎలా అవుతూ వచ్చాము, మనం ఎలా మెట్లు దిగుతూ వచ్చేస్తాము,
ఈ ఆట ఎంత అద్భుతంగా ఆడుతూ వచ్చాము అనే దాని కోసం చెప్తున్నారు. ఇప్పుడు 4 యుగాలు కంప్లీట్ అయ్యే స్టేజ్‌లో ఉన్నాము. పూర్తయిపోతుందిది. మళ్ళీ ప్రారంభం ఫస్ట్ నుండి అంటున్నారు బాబా. మన బుద్ధి ఇప్పుడు పూర్తిగా బంద్ అయిపోయి ఉండేది బాబా రానంత వరకు. బాబా రావడంతో మన బుద్ధి వికసించింది. తెలివైన వారిగా అయ్యాము అని అర్థం చేసుకుంటున్నాము. భారతవాసీలయ్యుండి భారతదేశం యొక్క విషయం తెలియకపోవడం చాలా విచిత్రంగా ఉంది అని చెప్తున్నారు బాబా. భారతవాసీలు ఎంత విశాల బుద్ధి కలవారిగా ఉండేవారు. పత్తర బుద్ధిగా అయిపోవడంతో కుంచిత బుద్ధి వచ్చేస్తుంది అంటున్నారు బాబా. డ్రామా ప్లాన్ అనుసారంగా అవివేకవంతులుగా చేయడం మాయ పని. నేనొచ్చి మళ్ళీ వివేకవంతులుగా, తెలివైన వారిగా చేస్తాను అంటున్నారు బాబా. మెట్లు దిగడం ఎంత టైం పట్టిందో చూడండి. నెమ్మదిగా, నెమ్మదిగా దిగుతూ 84 జన్మలు పూర్తయిపోయాయి అంటున్నారు బాబా. అందుకే సుఖం యొక్క మెట్లేమో నెమ్మదిగా దిగుతామంట. దుఃఖం యొక్క మెట్లయితే ఫాస్ట్‌గా దిగుతాం. అందుకే సుఖధామం యొక్క ప్రాప్తేమో 21 జన్మలే. హ్మ్. సత్య త్రేతాయుగాలు కలిపి 21 జన్మలే అంటున్నారు. ద్వాపర కలియుగాలు కలిపి 63 జన్మలు. ఆయుష్ కూడా తగ్గిపోతూ వస్తుందన్నమాట. మరి అంతే సమయంలో 63 జన్మలు పూర్తి చేసుకోవాలి అంటే తక్కువ ఆయుష్యే ఉంటుంది కదా! ఇలా రావడం, అలా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. పునర్జన్మ అనేది ఆత్మే తీసుకుంటుంది. కానీ ఆత్మ పాత్ర అభినయించడానికి మాత్రం శరీరం కావాలి. ఈ శరీరాన్ని ఒక ఆభరణంతో పోల్చి చెప్తున్నారు బాబా. ఈ ఆభరణం ఎంతో సుందరంగా, సతోప్రధానంగా ఉండేది. ఇది ఇప్పుడు అలా లేదు. కారణం ఏంటి అంటే, ఆభరణం దేనితో అయితే తయారవ్వాలో బంగారంతో తయారు చేస్తారు ఆభరణం. మరి ఆ బంగారు రూపి ఆత్మే తమో ప్రధానంగా అయిపోయినప్పుడు, ఆభరణం మాత్రం ఎలా సతో ప్రధానంగా ఉంటుంది? ఇప్పుడు బాబా ద్వారా మనం పావనంగా అయిపోతున్నాము. ఆభరణం కూడా, శరీరం కూడా నిరోగి కాంచనకాయిగా సతో ప్రధానంగా మీకు లభిస్తుంది సతయుగంలో అంటున్నారు. ఈ కథ ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాలి. మనమే పూజ్యులమి, మనమే పూజారులమి. ఇది బాబాకి వర్తించే విషయం అయితే కాదు అని చెప్తున్నారు. ఒకవేళ నేను కూడా మీలా పూజారిగా అయిపోతే, మిమ్మల్ని పూజ్యులుగా ఎవరు తయారు చేస్తారు చెప్పండి? నేనెప్పుడు ఎవర్ ప్యూర్ అంటున్నారు బాబా. నేను పావనంగా ఉంటాను, జ్ఞాన సాగరుణ్ణి, పతిత పావనుని నేనే అని చెప్తున్నారు బాబా. ఇంకా వేద శాస్త్రాల యొక్క సారాంశం బాబా మనకి ఈ సమయంలో తెలియజేస్తున్నారు. అంతేకాని బ్రహ్మో లేకపోతే విష్ణువు వేద శాస్త్రాలు వినిపించరు అని చెప్తున్నారు. ఈ సమయంలో ఈ జ్ఞానం ఆధారంతో మీకు ఎంతో తెలివి లభిస్తుంది. త్రికాలదర్శిగా, త్రినేత్రిగా అయిపోతున్నారు మీరని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం బొమ్మల పూజ చేస్తూ వచ్చాం. అంటే ఎవరి భక్తి చేస్తున్నామో వారి కోసం ఏమీ తెలియకుండానే చేస్తూ ఉంటారు భక్తి. అంటే బొమ్మలు తయారు చేస్తారు, వాటిని అలంకరిస్తారు, పూజిస్తారు, మళ్ళీ వెళ్లి నీటిలో ముంచేస్తారు. ఏంటి దాని వల్ల లాభం? చిన్న పిల్లలు బొమ్మలాట ఆడినట్టే అయిపోయింది అంటున్నారు. ప్రాలబ్ధం కూడా ఏమీ లభించదు అందుకే. భక్తి అనేది అంధకారం. కిందకి దిగే సమయం అంటున్నారు బాబా. కామం మహాశత్రువు అనే విషయం కూడా ఇప్పుడు పెళ్లైన మీరు తెలుసుకున్నారు. మీ బుద్ధి తెరవబడింది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండడం చాలా ఈజీ అని మీరు చెప్తారు కదా మీ అనుభవంతో అంటున్నారు బాబా. ఇంకా ఇదే విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. బాబా ద్వారా మేము స్వర్గం యొక్క రాజ్యాధికారం పొందుతున్నాము. స్వర్గానికి మాలికలుగా అయిపోతున్నాము అని చెప్తున్నారు బాబా. ఈ చౌక బేరాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి అనేసి చెప్తున్నారు బాబా. ఈ బిజినెస్ అనేది ఎంత బావుందో చూడండి. బిజినెస్ మెన్స్ అయితే దీన్ని బాగా అర్థం చేసుకోగలరు. లాభ నష్టాల యొక్క హిసాబ్ కితాబు వారికి బాగా తెలుస్తుంది కదా! ఎంతో లాభం. శ్రమ అయితే చాలా తక్కువ. ఇది గుర్తుంచుకొని మీరు మీ పురుషార్థాన్ని ముందుకు నడిపించండి అని చెప్తున్నారు. ఇంకా పావనమైనటువంటి పూజనీయులుగా దేవతలే ఉండేవారు. హ్మ్. వారిప్పుడు పూజారులుగా, పతితంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు పరిస్థాలుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. అప్పుడే దేవతలుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. శివ జయంతి అనేది ధూమ్-ధామ్‌గా చేయడం అనేది జరగదు. కానీ కృష్ణ జయంతి అయితే ధూమ్-ధామ్‌గా చేస్తారు ఈ ప్రపంచంలో.
ఎందుకంటే సరైన తిథి, తారీఖు ఎవ్వరికీ తెలీదు. శివుడు ఎప్పుడు అవతరించారు అని. ఇప్పుడు పిల్లలైన మీరైతే తెలుసుకున్నారు. ఇంకా ధారణ పాయింట్స్‌లో బాబా ఏం చెప్పారంటే, ఈ కళ్యాణకారి యుగంలో ఒక్క బాబా నుండి మాత్రమే సత్యాతి సత్యమైన సత్యనారాయణ కథ వినండి. అమర కథ వినండి. ఇప్పటి వరకు ఏవైతే విన్నారో అన్నిటిని మర్చిపోండి అని చెప్తున్నారు. సత్యుగ రాజ్యాధికారం పొందడం కోసం ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండండి. అంతకంటే ఎక్కువ శ్రమ ఇవ్వటం లేదు బాబా. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వడంతో 21 జన్మలు పవిత్రంగా అయిపోతాము. 21 జన్మల ప్రాలబ్ధం కూడా లభిస్తుంది, సత్యుగి ప్రాలబ్ధం. ఒక్క సెకండ్‌లో జీవన్ముక్తి అనేటటువంటి గాయనం ఇప్పటిదే అంటున్నారు బాబా. పరిస్థాలుగా అయ్యే పురుషార్థం అయితే చెయ్యాలి, శ్రమించాలి అని చెప్తున్నారు. ఇంకా వరదానంలో బాబా బాలక్సు మాలిక్, బాలకుల నుండి మాలికలుగా అయ్యేటటువంటి స్మృతితో సర్వ ప్రాప్తులకు అధికారిగా, ప్రాప్తి సంపన్నులుగా అయిపోండి అనేసి వరదానం ఇచ్చారు బాబా. అంటే నేచురల్ అయిపోవాలన్నమాట. నేచురల్ యోగి, నేచురల్ స్వరాజ్యాధికారిగా ఉండాలి అని చెప్పారు బాబా. సర్వప్రాప్తి సంపన్నులు అని ఎవరిని అంటారు అంటే, వారి నోటి నుండి ఇదే పాట పాడుతూ ఉంటారంట. ఏదైతే పొందాల్సి ఉందో అది పొందేసాము. అంటే యజమానులమి కూడా కదా మనము. బాబా యొక్క సర్వప్రాప్తులు మనవే. ఈ నష అనేది ఉండాలి. పోగొట్టుకోవడం, పొందడం, ఈ ఆట సమాప్తి అయిపోవాలంటున్నారు బాబా. పొందుతున్నాను, పొందుతున్నాను అనేది కూడా ఉండకూడదంట. పొందేసాను, పొందాల్సింది పొందేసాను అనేది పక్కా అయిపోవాలి అని చెప్తున్నారు. సంపన్నులు అని ఎవరిని అంటారు? తండ్రి యొక్క పిల్లల్నే కదా. అంటే తండ్రిది ఏదో అది పిల్లలది అయిపోతుంది. అలాంటి అధికారి స్థితి ఉండాలి అంటున్నారు బాబా. అంతేకాని ఏదో నౌకర్లలాగా ఉండకూడదు. శ్రమ అనేది అనుభవం కాకూడదు అంటున్నారు. ఇంకా స్లోగన్‌లో బాబా యోగ బలం ద్వారానే కర్మ భోగం పైన విజయాన్ని ప్రాప్తించుకోవాలి. ఇదే శ్రేష్ఠ పురుషార్థం. అచ్చా. ఓం శాంతి. पाने को अब ना रहा, पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा, जो कभी सोचा न था उसको भी हमने पा पाने को अब ना रहा, पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा। शिव ही सबसे महान।